ఈరోజు రా కదిలిరా బహిరంగ సభకు అధ్యక్షత వహించినటువంటి మాజీ మంత్రివర్యులు పేతాని సత్యనారాయణ గారికి, రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నిక జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష జన ప్రణాళిక అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, అదేవిధంగా అటు తూర్పు గోదావరి జిల్లా, గోదావరి జిల్లాల్లో ఈ సభా వేదిక మీద చెప్తూ ఉన్న 34 నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం జనసేన గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఈ గోదావరి జిల్లాల నుంచి ఇస్తామని చెప్పి సభాపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎవరైతే రైతాంగం ఎవరైతే ఉన్నారో, కష్టపడి ఆరుగాలం పగలనక రాత్రనక ఎండనక వాననక కష్టపడి పండించినటువంటి పంట కూడా అమ్ముకోలేనిటువంటి దుస్థితిలో రైతు వ్యతిరేక విధానాలతో విసుగెత్తినటువంటి రైతులు, శ్రీమతి ఎవరైతే సీతామహాలక్ష్మి గారు, దళితులు ఎవరైతే ఉన్నారో, బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో, యువత ఎవరైతే ఉన్నారో, మహిళలు ప్రత్యేకించి ఇలా పప్పులు ఉప్పులు నిత్యావసరాలు గ్యాసు డీజిల్ పెట్రోలు కరెంటు ఆర్టీసీ ఇలా బాధుడితో విసుకెత్తినటువంటి మహిళలు, ఇట్లా అన్ని రంగాల ప్రజలు కూడా ఒక్కడే చెప్తూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పని అయిపోయింది, రేపు రాబోయేది తెలుగుదేశం జనసేన అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ రామానాయుడు గారు. ఇప్పుడు గౌరవ